హలో అండి, వెల్కమ్ టు క్రేజీ విలేజ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా అండి. ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఉప్మా అనేది ఉదయాన్నే టిఫిన్గా తీసుకుంటారు. అలాగే మనం ఎక్కడికన్నా వెళ్ళే ముందు 5 నిమిషాల్లో దీన్ని రెడీ చేసుకొని తినొచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వేడిగా అందులో చక్కెర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే పచ్చడి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగాక అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే అందులో కొంచెం పచ్చెనగపప్పు కూడా వేసుకోవాలి. అవి కొంచెం రెడ్ కలర్లో వచ్చాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అవి బ్రౌన్ కలర్లో వేగేంత వరకు ఉంచాలి. ఇందులో నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి. మా వారికి ఇష్టం లేదు, అందుకనే వేయలేదు. మీరు వేసుకోండి. ఇప్పుడు ఇందులో రవ్వ తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను. అంటే బొంబాయి రవ్వ కూడా అని అంటారు. దాన్ని ఒకసారి బాగా ఇలా కలిపి పెట్టుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పుకి సరిపడా వాటర్ పోసుకోవాలి. అంటే 1 కప్పుకి నేను 3 కప్స్ వరకు తీసుకుంటానండి. 3 కప్స్ మళ్ళీ అరకప్పుకి 2 కప్స్, మొత్తం 5 కప్స్ వేసుకోవాలి. అలాగే అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి నీళ్ళు మరిగేంత వరకు ఉంచాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత రవ్వ అనేది అందులో వేస్తారండి. ఇలా మరగాలండి. ఇలా మరిగాక మనం ప్లేట్లో తీసి పెట్టుకున్న ఉప్మా రవ్వని కొంచెం వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపాలి. అది కొంచెం గడ్డగా వచ్చేంత వరకు కలపాలండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా ఉప్మా అనేది తయారవుతుంది. దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, 5 మినిట్స్లో ఉప్మా ఎలా రెడీ అయిపోయిందో. మీ ఇంట్లో ఎవరైనా త్వరగా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే వెంటనే ఉప్మా చేసుకొని ఫాస్ట్గా తినేయచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో పచ్చడి కానీ చక్కెర కానీ ఏదైనా వేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా వచ్చిందో. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.